జేఏసీ నుంచి పువ్వాడ సుధాకర్ గారు అందరికీ స్వాగతం అండి. సత్యమూర్తి గారు, మొత్తానికైతే ఎట్టకేలకు ఎప్పుడా అని చూస్తున్న పనులన్నీ కూడా మొదలయ్యేందుకు రంగం సిద్ధమైంది. జీవోలు వచ్చేసాయి. బాలారిష్టాలన్నీ దాటిపోయినట్టేనా? ఇక దాటిపోయినట్టేనండి. అంటే ఇంతకాలం ఏంటంటే వర్షాకాలం కాబట్టి పనులు స్టార్ట్ కాలేదు. ఓన్లీ జంగిల్ క్లియరెన్స్ వరకే కంప్లీట్ అయింది. ఇప్పుడు ఇంకా రియల్ వర్క్స్ స్టార్ట్ అయిపోతాయి. మామూలుగా అయితే ఆ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆ నెక్స్ట్ డే నుంచే అమరావతి కళకళలాడటం మొదలు పెట్టింది. అమరావతి విషయానికి వస్తే ఇక్కడ మామూలుగా మనుషుల్లో 3 కేటగిరీలు ఉంటారండి. ఉత్తముడు, మధ్యముడు, అధముడు అని. ఉత్తముడు ఏం చేస్తాడంటే ఏదైనా పని చేపడితే దాన్ని కంప్లీట్ చేస్తాడు. మధ్యముడు ఏం చేస్తాడంటే అతను చేతగాక వదిలేస్తాడు. అధముడు ఏం చేస్తాడంటే అక్కడ ఉన్నదాన్ని కూడా చెడగొడతాడు. ఇక్కడ మనం అమరావతిని చంపేయటానికి ఎట్లా చంపాలి అని ఆలోచించి రకరకాల ప్లాన్లు వేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అమరావతిని అట్లా వదిలేసినా కానీ ఇంత నష్టం జరిగి ఉండేది కాదు. అతనికి చేత కాదు, లేదు ఈ అమరావతిని కడితే చంద్రబాబు నాయుడికి పేరు వస్తుంది, నరేంద్ర మోడీకి పేరు వస్తుంది అన్న ఉద్దేశంతో అమరావతిని అట్లా వదిలేసినా సరిపోయేది. జంగిల్ క్లియరెన్స్ చేసి మిగిలిన పనులు చేసుకోవచ్చు. కానీ అమరావతిని సర్వనాశనం ఎట్లా చేయాలి, ఎట్లా చంపేయాలన్న ఉద్దేశంతో గత 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి అనేక చర్యలు తీసుకున్నాడు. అందులో భాగంగా ఒకటి ఏంటంటే మొత్తం దీన్ని చెడగొట్టడమే కాకుండా ఒక సీడ్ యాక్సెస్ రోడ్డుకి మధ్యలో అడ్డంగా పార్టీ ఆఫీస్ కట్టుకోవటం. అంటే అక్కడ ఫ్లైఓవర్ రావాలంటే ఆ ఫ్లైఓవర్ని ఆపటానికి వీలుగా తన పార్టీ ఆఫీస్ని కట్టుకోవటం. ఇంకొకటి R5 జోన్ అని చెప్పి తీసుకొచ్చేసి ఈ R5 జోన్ ద్వారా మొత్తం మాస్టర్ ప్లాన్ ని చెడగొట్టడం. ఇవన్నీ కూడా ఇవేంటి అంటే మొత్తం అమరావతి మాస్టర్ ప్లాన్ ని చెడగొట్టడానికి చేసిన ప్రయత్నాలు. మామూలుగా చేత కాకపోతే వదిలేయాలి, దాని గురించి పట్టించుకో, నీ ప్రయారిటీ కాదు. రాష్ట్రానికి రాజధాని లేకుండా చేయటమే నీ ప్రయారిటీ అయితే అట్లా చేసుకో. అంతేకాని మొత్తం ఉన్న రాజధానిని మొత్తాన్ని చెడగొట్టేసి అది భవిష్యత్తులో కూడా బాగుండా చెయ్యాలి అన్న ఉద్దేశంతో చేసిన ప్రయత్నాలు చాలా కంపరం పుట్టిస్తాయి. అక్కడ కేవలం ఏంటి అంటే అమరావతిని చంపటానికి అక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారులని, పెయిడ్ ఆర్టిస్టులని, ఇట్లా రకరకాలుగా రైతుల మీద, మహిళా రైతుల మీద అయితే మరింత జుగుప్సాకరంగా ప్రచారం చేసి, కావాలని పెయిడ్ ప్రచారం చేసి అమరావతిని చంపటం